Hi, this is Chandu Bhutaraju. Now we are going to discuss the PE ratio. PE ratio అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోస్. సో ఇది దేనికి యూస్ఫుల్ అంటే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి విచ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్ టు చూజ్ ఏ కంపెనీ దోస్ బిలాంగ్స్ టు సేమ్ సెక్టర్. ఒకటే సెక్టర్ సంబంధించిన రెండు ప్రొడక్ట్స్ ఏది బెటర్ అనే ఎగ్జాంపుల్ కార్లో తీసుకుంటే టాటా మహీంద్రా. టు చూజ్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్, ఏది బెటర్ అని చూసుకోవడం కోసం. సో నేను కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పీఈ రేషియోని మస్ట్ అని చూడండి మనం. టు క్యాలిక్యులేట్ దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. సో మళ్ళీ దీంట్లో ఎర్నింగ్ పర్ షేర్ ఎట్లంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటే 5 lakh రూపీస్ డివైడెడ్ బై 10,000 వేసినాం అనుకో ఎంత 50 వస్తుంది. సో ఇట్ ఈజ్ ఆన్ ద కంపెనీస్ అఫీషియల్ సైట్ ఆర్ బ్యాలెన్స్ షీట్, దానికి సంబంధించిన దాంట్లో ఉంటుంది. సో ఈ 50 రూపీస్ అనేది ఒక్క ఇయర్లో నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినావు అనేది. సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్ పర్ షేర్లో నెట్ ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బై అవర్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇష్యూడ్. దీంట్లో 5 lakh డివైడెడ్ బై 10,000 అంటే 50 వస్తుంది అనమాట. సో ఒక్క ఇయర్కి వచ్చేసి నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అంటే నీ కంపెనీ ఇన్కమ్ కంటే కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎక్కువ ఉందన్నమాట. దీంట్లో పీఈ రేషియోలో కంపేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చందు కంపెనీ ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకుందాం. చందు కంపెనీ నెక్స్ట్ భాను కంపెనీ. సో భాను కంపెనీ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంది, అది ఓవర్ వాల్యూడ్. సో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చందు కంపెనీ తీసుకుందాం, అది అండర్ వాల్యూడ్. సో దాంట్లో మనం ఖచ్చితంగా చెప్పాలి అది ఎప్పుడు లాస్లో పోతుందని. సో దాంట్లో కంపెనీ మేనేజ్మెంట్ కానీ అండ్ ఇది మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా లేకపోవడం కానీ ఇంకేదైనా డిఫాల్ట్ ఉండడం వల్ల. సో దీన్నే పీఈ రేషియో అని అంటారు. దీన్ని బేస్ చేసుకునే ఇన్వెస్టర్లు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్ టు సేమ్ సెక్టర్ ఉండాలి, దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.